ఆదికాండము 33:20 గమనించినట్లయితే, యాకోబు అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎన్ ఎలోహి ఇస్రాయేల్ అను పేరు పెట్టెను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. రాత్రంతా పోరాడినటువంటి ఈ యొక్క యాకోబు అనబడే ఇస్రాయేలు ఆ ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు. తన అన్నను కలుసుకున్నాడు. తన అన్న ద్వారా కలిగేటువంటి ఆ భయాన్ని నుంచి విడిపించబడ్డాడు. తన మొరను దేవుడు ఆలకించడాన్ని గమనించగలిగాడు. తనను అన్నను కలుసుకున్న తర్వాత, తన అన్నతో సమాధానం వచ్చిన తర్వాత, తను సంతోషిస్తూ ఆ భయం నుంచి విడిపించబడిన తర్వాత తను షెకెముకు వచ్చాడు. షెకెముకు వచ్చి ఒక బలిపీఠం కట్టించి అక్కడ దానికి ఏం పేరు పెట్టాడంటే ఎల్ ఎలోహిం ఇస్రాయేల్ అని పేరు పెట్టాడు. ప్రియులారా, అనగా ఇస్రాయేలు దేవుడే దేవుడు. అంతవరకు ఆయన ఏం ప్రార్థన చేశాయంటే, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవా అని ప్రార్థన చేశాడు. పితరుడైన అబ్రహాము దేవా అని ప్రార్థన చేశాడు. కానీ ఇప్పుడు ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నా అంటే, నా దేవుడైన యాకోబు దేవుడా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడా అని చెప్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు యొక్క దేవుడు నీవే, నేను పెనుగులాడినప్పుడు నాకు విజయం ఇచ్చిన వాడు నీవే, నా ప్రార్థన ఆలకించిన వాడు నీవే, భయము నుంచి నన్ను విడిపించిన వాడు నీవే, ఇదిగో నా యొక్క అన్న నుండి నన్ను రక్షించిన వాడు నీవే, నువ్వు మాట ఇచ్చావు విడువనని, తప్పకుండా నాకు సహాయము చేసావు, నా ప్రార్థన ఆలకించావు, కాబట్టి నీవే నా దేవుడు. కాబట్టి ఆయనకి ఏం పేరు పెడుతున్నా అంటే ఎల్ ఎలోహేయి ఇస్రాయేల్ అని పేరు పెట్టి అక్కడ ఒక బలిపీఠమును కట్టించాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్.